Hi students, welcome to my YouTube channel. In this video, probability chapter నుంచి 1 కాయిన్ గాని 2 కాయిన్స్ గాని టాస్ చేసినప్పుడు వచ్చేటువంటి మనకు అవుట్కమ్స్ ఏమొస్తాయి, వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ను మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఫస్ట్ వన్, probability. We use the definition and formula. The probability formula is defined as the possibility an event to happen is equal to the ratio of the number of favorable outcomes and the total number of outcomes. Probability of E equal to number of favorable outcomes of E by number of total possible outcomes. This formula used in this problems solutions. First question, find the probability of getting a head when a coin is tossed once. Also find the probability of getting a tail. So first question ఒకసారి అబ్జర్వ్ చేయండి. Find the probability of getting head when a coin is tossed once. Also find the probability of getting tail. మనం ఇక్కడ ఈ ప్రాబబిలిటీ లోపల ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి దాని లోపల మనకి ఇచ్చినటువంటిది కాయిన్. మరి కాయిన్ సంబంధించినటువంటి ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు వచ్చేటటువంటి శాంపిల్ స్పేస్ రాద్దాం. శాంపిల్ స్పేస్ ఈజ్ డినోటెడ్ బై ఎస్. మన శాంపిల్ స్పేస్లో ఏమొస్తాయి, ఒక కాయిన్ టాస్ చేసినట్టయితే హెడ్ వస్తుంది ఆర్ టెయిల్ వస్తుంది. అంటే మనకి ఓన్లీ 2 అవుట్కమ్స్ వస్తాయి, హెడ్ అయినా రావచ్చు టెయిల్ అయినా రావచ్చు. కాబట్టి టోటల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ వన్ ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ ఈవెంట్ జరగడానికి అవసరమైనటువంటి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఈ అని రాస్తాము, టోటల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఇది మనకి ఈ ప్రాబబిలిటీ లోపల ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చిండు, హెడ్. మరి ఒక్కసారి చూడండి, మనకి హెడ్ రావడానికి ఉన్నటువంటి ఛాయిసెస్ ఎన్ని ఉన్నాయి. ఓన్లీ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఓన్లీ 1, టోటల్ అవుట్కమ్స్ 2. సో 1/2 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్, గెటింగ్ టెయిల్. టెయిల్ రావడానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే టెయిల్ కూడా ఓన్లీ 1 ఛాయిస్ ఉంది. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ 1 అవుతుంది, టోటల్ అవుట్కమ్స్ 2. సో ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో మనం ఇచ్చినటువంటి ప్రాబ్లం లోపల ఇచ్చింది కాయిన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి శాంపిల్ స్పేస్ రాసుకున్నాం. శాంపిల్ స్పేస్లో టోటల్ అవుట్కమ్స్ వస్తున్నాయి, హెచ్ కామా టీ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా రాస్తున్నాం, ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2, ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ ఈజ్ ఆల్సో 1/2. ఓకే, అలాగే మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది నా యొక్క ఆండ్రాయిడ్ యాప్. మరి ఈ యాప్ నందు మీరు చూసినట్టయితే 10వ తరగతి 9వ తరగతి 8వ తరగతి విద్యార్థులకు, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా వీడియోస్, స్టడీ మెటీరియల్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అలాగే టీఎస్ఆర్జేసి, పాలిసెట్, ఏపీఆర్జేసి విద్యార్థులకు కూడా సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి యాప్ నందు. ఓకే, సో ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ యువర్ మొబైల్. ఈ విధంగా మీరు 10వ తరగతి తెలుగు ఇంగ్లీష్ మీడియం తీసుకున్నట్టయితే ఈ విధంగా చాప్టర్ వైజ్గా ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ పైన మళ్ళీ మీకు విడివిడిగా కూడా క్వశ్చన్ పేపర్స్, వీడియో లింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది అలాగే మరొకటి నా యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్ నందు కూడా satvir.academy.com నా యొక్క వెబ్సైట్. మరి వెబ్సైట్ నందు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఒక లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్ళీ మీకు ఇక్కడ చూసినట్టయితే చాప్టర్ వైజ్గా డెఫినేషన్స్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ కావచ్చు, ఆన్సర్స్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, ఫార్ములాస్ కానీ అందుబాటులో ఉంటాయి. అలాగే ఆన్లైన్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కూడినటువంటిది. సో ప్లీజ్ ఫాలో మై వెబ్సైట్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూసినాం కదా, అదే క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఒకసారి గమనించండి. ఈ విధంగా రాస్తాం, ఏ కాయిన్ ఇస్ టాస్డ్ వన్స్, శాంపిల్ స్పేస్ హెచ్ కామా టీ అని రాస్తాం. నెక్స్ట్ ఇది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 అవుతాయి. సో ఫార్ములా రాసుకున్నాం, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ హెడ్. హెడ్ రావడానికి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ ఇది ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ ఇది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ టెయిల్. టెయిల్ రావడానికి ఓన్లీ 1 పాసిబిలిటీ ఉంది కాబట్టి 1 అని రాసుకుంటున్నాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ ఈక్వల్ టు 1/2. హెడ్ రావడానికి 1/2 ప్రాబబిలిటీ, అలాగే టెయిల్ రావడానికి కూడా 1/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ టూ ఐడెంటికల్ కాయిన్స్ ఆర్ టాస్డ్ ఫర్ వన్ టైమ్ సైమల్టేనియస్లీ ఫైండ్ ద పాసిబుల్ అవుట్కమ్స్, ద నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్ హెడ్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్ టైల్. ఇక్కడ టూ ఐడెంటికల్ కాయిన్స్ ఆర్ టాస్డ్ చేయడం జరిగింది సైమల్టేనియస్గా. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాసిబుల్ అవుట్కమ్స్ రాయాలి, నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ రాయాలి, అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్ హెడ్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్ టైల్. ఈ విధంగా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్గా మనం ఇచ్చినటువంటి 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు శాంపిల్ స్పేస్ రాద్దాం. 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ వన్స్, శాంపిల్ స్పేస్, హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్. ఈ విధంగా 4 అవుట్కమ్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఈజ్ 4. నెక్స్ట్ ఫార్ములా రాస్తున్నాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్, పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఇది ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ వన్ హెడ్ రావడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నా చూడండి. వన్ హెడ్ అంటే సెకండ్ వన్ ఈజ్ టేల్ కావాలి. సో హెచ్టి ఒకటి, టీహెచ్ ఒకటి. సో 2 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అవుతాయి. నెక్స్ట్ వన్, ప్రాబిలిటీ ఆఫ్ వన్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 2/4. 2/4 క్యాన్సిల్ చేస్తే 1/2. 1/2ని కూడా క్యాన్సిల్ చేస్తే 0.5 అని కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్ టైల్. వన్ టైల్ మీన్స్ సెకండ్ వన్ ఈజ్ ద హెడ్. ఇక్కడ కూడా వన్ టైల్ రావడానికి 2 పాసిబిలిటీ ఉన్నాయి అవుట్కమ్స్. కాబట్టి వన్ టైల్ ఈజ్ ఈక్వల్ టు 2/4, దట్ ఈజ్ ఆల్సో 1/2, దట్ ఈజ్ ఆల్సో 0.5. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా వన్ హెడ్ రావడానికి ఇక్కడ 1/2 ఉన్నాయి. ప్రాబిలిటీ వన్ టైల్ రావడానికి కూడా 1/2. Observe the question. If two identical coins are tossed for one time simultaneously, find probability of getting at least one head. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అట్లీస్ట్ వన్ హెడ్. ఫస్ట్ అయితే మనం శాంపిల్ స్పేస్ రాసుకుందాం. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు శాంపిల్ స్పేస్ లోపల 4 అవుట్కమ్స్ వస్తాయి. హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్. 4 అవుట్కమ్స్ వచ్చినాయి. ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ స్టెప్ లోపల రైట్ ద ఫార్ములా. ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంది? మనకి అట్లీస్ట్ వన్ హెడ్ రావడానికి ఉన్నటువంటి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నున్నో కౌంట్ చేయాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, అట్లీస్ట్ వన్ హెడ్ అంటే మీనింగ్ ఏంది? వన్ హెడ్ ఉండవచ్చు, 1 కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. 1 కంటే ఎక్కువ అంటే 2. సో ఫస్ట్ వచ్చేస్తుంది 2 హెడ్స్ వస్తుంది, 1 హెడ్ వస్తుంది, సెకండ్ కూడా వస్తుంది. మరి 2 టైల్స్ మాత్రం రాదు. ఓకే, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం మీనింగ్ ఏంది? అట్లీస్ట్ వన్ హెడ్ అన్నప్పుడు 1 హెడ్ ఉండవచ్చు, 2 హెడ్స్ కూడా ఉండవచ్చు. కాబట్టి 1 హెడ్ ఉన్నటువంటి 2 అవుట్కమ్స్, 2 హెడ్స్ ఉన్నట్టు 1 హెడ్ కమ్, టోటల్ 3 అవుట్కమ్స్. సో దేర్ ఫార్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ అట్లీస్ట్ వన్ హెడ్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ప్రాబిలిటీ ఆఫ్ at least one head is equal to 3/4. 3/4 equal to 0.75 అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి శాంపిల్ స్పేస్ రాసుకోవాలి, టోటల్ అవుట్కమ్స్ రాయాలి, ఫార్ములా రాసుకోవాలి, ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మన కాన్సెప్ట్ క్వశ్చన్ సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ అట్లీస్ట్ వన్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో 3/4 is equal to 0.75. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైండ్ గెటింగ్ నో హెడ్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్ కాబట్టి మళ్ళీ ఏం చెప్పట్లేదు. నో హెడ్స్ మీన్స్ బోత్ ఆర్ టైల్స్. సో నో హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ 2 ఆర్ టైల్స్. బోత్ ఆర్ టైల్స్. మరి బోత్ ఆర్ టైల్స్ ఉన్నటువంటి అంటే 2 టైల్స్ ఉన్నటువంటిది ఎన్ని ఉన్నాయి? ఆప్షన్స్ ఒకటే ఉంది కాబట్టి దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ నో హెడ్స్ ఈక్వల్ టు 1/4. సో 0.25. ఓకే, ఇది మనకి నో హెడ్స్ అంటే బోత్ ఆర్ టైల్స్ 1/4 ఈక్వల్ టు 0.25. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో నందు 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు వచ్చేటటువంటి డిఫరెంట్
అవుట్కమ్స్ శాంపిల్ స్పేస్ రాయడం, అలాగే మరి డిఫరెంట్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.